బుక్మేట్ కి స్వాగతం. ఈరోజు బుక్మేట్ లో మనం చెప్పుకోబోయే కథ పేరు చేజారిన క్షణం. ఈ కథని రచించిన వారు కొమ్మెర వెంకట సుబ్బయ్య. ఈ కథ ఈనాడు ఆదివారం 14 జూన్ 2026 సంచిక నుంచి తీసుకోబడింది. ఇక కథలోకి వెడితే, గుంతకాల్ గుంతకాల్ గుంతకాల్, రావాలమ్మా రావాలి, బస్సు కదులుతుంది, రావాలి రావాలి. ఎల్లప్ప గొంతు ఆదోని బస్టాండ్లో మారుమోగిపోతోంది. మధ్యాహ్నం 2 గంటల ఎండ, తార్ రోడ్డు కరుగుతున్నట్టుంది. బస్సు మీద చెయ్యి పెడితే బొబ్బర్లొచ్చేంత వేడి. ఎల్లప్ప కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ టిక్కెట్ల బ్యాగు భుజానికి సర్దుకుంటూ తలుపక్కన నిలబడి జనాన్ని లోపలికి పిలుస్తున్నాడు. రావాలి రావాలి, ఎక్కండి ఎక్కండి, టైం అయింది, డ్రైవర్ కూడా ఎక్కేశాడు, రావాలమ్మా రావాలి, రండమ్మా రండి అంటూ జనాలని పిలుస్తున్నాడు. బస్టాండు గోడకు వర్షం సినిమా పోస్టర్ అంటించి ఉంది. సినిమా ఎంత బావుందో అనుకుంటూ పోస్టర్ చూస్తున్న రమణ ఆఖరి నిమిషంలో బస్సు బయలుదేరుతోందన్న కండక్టర్ స్వరం విని పరిగెత్తుకొచ్చి బస్సెక్కాడు. భుజాన బ్యాగ్గు, చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి. బ్యాగులో అక్కకు పిల్లలకు తీసుకొస్తున్న కొత్త బట్టలు, సంచిలో పళ్ళు పూలు. సీట్లో కూర్చునేసరికి ఒళ్లంతా చెమట. కిటికీ పక్క సీటు దొరికింది. కాస్త గాలి తగులుతోంది. ఎల్లప్ప టిక్కెట్లు ఇస్తూ వచ్చాడు. ఏడిగయా? లక్ష్మీపురం. 25. రమణ జేబు తడుముకున్నాడు. 100 రూపాయల నోటు తప్ప చిల్లరేమీ లేదు. ఆ నోటు తీసి ఇచ్చాడు. ఎల్లప్ప ఆ నోటు చూసి ముఖం చిట్లించాడు. 100 చిల్లర తీసుకుని బస్ ఎక్కాలని తెలియదేంటయ్యా? ఈ రూట్లో పెద్ద కాగితాలు ఎవ్వరూ ఇయ్యరు. అందరూ 10-20 చిల్లర ఇచ్చారు. ఏం చేయమంటావన్నా? నా దగ్గర ఇదొక్కటే ఉంది. చిల్లరగా మార్చుకుందామని ప్రయత్నం చేశాను, దొరకలేదు. అందుకే ఇలా వచ్చేశాను. ఎల్లప్ప బ్యాగ్లో తడిమి చూశాడు. చిల్లర సరిపోదు. సరేలే అని నోటు తీసుకుని టికెట్ బండిల్లోంచి టికెట్ చింపి దాని వెనక భాగంలో 75 అని పెద్ద అక్షరాలతో రాసి రమణకు అందించాడు. ఇదిగో బాబు, 75 బాకీ, దిగేటప్పుడు తీసుకో. సరే అన్నా. రమణ టికెట్ షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రమణ ఆ చిల్లర తీసుకున్నాడా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. గుంతకల్ టు ఆదోని వెళ్లే బస్సులో బస్ కండక్టర్గా చేస్తున్నాడు ఎల్లప్ప. అక్క ఇంటికి వెళ్లేందుకు ఎల్లప్ప బస్సులో ఎక్కిన రమణ బస్సు టికెట్కి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోవడం వల్ల ఎల్లప్ప జీవితం ఏ మలుపు తీసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. బస్సు ఆదోని బస్టాండ్ దాటి మెయిన్ రోడ్ ఎక్కింది. గాలి వేడిగా తగులుతోంది. కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుంటే రమణ జేబు రుమాలు అడ్డం పెట్టుకున్నాడు. అక్కను చూసి చాలా రోజులైంది. ఆమె వండే భోజనం రుచి గుర్తొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య ఎంత ముద్దుగా ఉంటారో. ఈ ఆలోచనలో మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. ఎల్లప్ప టిక్కెట్లిస్తూ ముందుకు సాగాడు. ఒక్కొక్కరి దగ్గర డబ్బు తీసుకుంటూ, చిల్లరిస్తూ, సీట్లు సర్దుతూ, తగాదాలు తీరుస్తూ తిరుగుతున్నాడు. 20 ఏళ్ల వయసులో ఈ రొటీను వంటబట్టిపోయింది. ఈ ఆదోని గుంతకల్ రూట్ అతనికి కొట్టిన పిండి. ఏ మలుపులో ఏ గతుకుందో, ఏ ఊళ్ళో ఎవరు ఎక్కుతారో అన్నీ తెలుసు. ఒక ఊళ్ళో ఒక ముసలామె ఎక్కింది. ఒంటి చేత్తో కర్ర పట్టుకుని ఇంకో చేత్తో భారంగా ఒక మూట లాక్కొస్తోంది. మెట్లెక్కలేక అవస్థ పడుతోంది. ఓయ్ ముసలమ్మ, తొందరగా ఎక్కు, బస్సు ఆగదు. ఎవరో వెనక నుండి గదమాయించారు. ఎల్లప్ప దిగి ఆమె మూట అందుకున్నాడు. ఇటివ్వయా, నేను బస్సులో పెడతా, నువ్వు మెట్లెక్కి నా చేయి పట్టుకో, ఆమెను పట్టుకుని ఎక్కించు. ముందు సీట్లో కూర్చోబెట్టి మూట కింద సర్దాడు. సల్లంగుండు నాయనా అంటూ ముసలామె ఆయాసంతో రొప్పుతూ ఆశీర్వదించింది. కొంత దూరం పోయాక మరో స్టాపులో ఇంకో ఆమె ఎక్కింది. ఒళ్ళో పసిపిల్ల గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు బస్సంతా వినిపిస్తోంది. ఎవరిది ఆ పిల్ల? ఏడు పాపించు, చెవులు దుమ్మెత్తుతున్నాయి. వెనక సీట్లోంచి ఒక ఆయన ఇలా అరిచాడు. ఆ తల్లి కంగారు పడిపోతోంది. ఒళ్ళో పిల్ల, చేతిలో సంచీలు, సీటు దొరకట్లేదు. ముందు వరుసలో ఆడవాళ్లకు కేటాయించిన సీట్లో ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. బాబూ, ఆ సీటు ఆడవాళ్లకు రిజర్వ్ చేసిన సీటు, దయచేసి వెనక్ కూర్చో. ఎల్లప్ప గట్టిగానే కాని మర్యాదగా చెప్పాడు. కుర్రాడు కదలట్లేదు. ఖాళీగా ఉంటే కూర్చున్నా. ఏంటి, రూల్ ప్రకారం ఆ సీటు ఆడవాళ్లకే, నేను రెండోసారి చెప్పనులే. ఎల్లప్ప గొంతులో అధికారం ఉంది. కుర్రాడు విసుక్కుంటూ లేచాడు. ఎల్లప్ప ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టాడు. జేబులోంచి ఒక చిన్న చాక్లెట్ తీసి పిల్లకు ఇచ్చాడు. బస్సులో పిల్లల ఏడుపు మామూలే. అందుకే ఎప్పుడూ 2-3 చాక్లెట్లు జేబులో ఉంచుకుంటాడు. పిల్ల ఏడుపాపి చాక్లెట్ తింటూ మెరుస్తున్న దాన్ని కవరుతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎంత మంచోడువన్నా ఆ తల్లి కళ్ళల్లో కృతజ్ఞత. ఏం లేదమ్మా, నాకు ఇంట్లో 2 పిల్లలున్నారు. పిల్లల ఏడుపు చూస్తే ఉండబుద్ధి కాదు. ఎల్లప్ప కర్చీఫ్తో చెమట తుడుచుకుంటూ ముందుకు నడిచాడు. రమణ నిద్రకళతో ఇదంతా చూస్తూనే ఉన్నాడు.
ఎంత మంచివాడు ఈ కండక్టర్, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు అనుకుని కళ్ళు మూసుకున్నాడు. బస్సు ఊపులో నిద్ర పట్టేసింది. లచ్చంపురం ఎల్లప్ప కేక వేశాడు. రమణ ఉలిక్కిపడి లేచాడు. నిద్రమత్తులో కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూశాడు. అయ్యో, నా స్టాప్ వచ్చేసిందా? గబగబా బ్యాగ్ భుజాన వేసుకుని సంచి తీసుకుని తలుపు దగ్గరికి చేరుకున్నాడు. థ్యాంక్స్ అన్నా అని రమణ దిగిపోయాడు. అక్క ఇల్లు ఒక పర్లాంగు దూరమే. బస్టాపు పక్కనే ఉన్న సుబ్బయ్య టీ కొట్టు దగ్గర ఆగి బాబాయ్ బావున్నారా అని పలకరించాడు. చాన్నాళ్ళకొచ్చినవే రమణ అని సుబ్బయ్య నవ్వాడు. రమణ నవ్వుతూ చెయ్యూపి వేగంగా అక్క ఇంటివైపు నడిచాడు. ఎల్లప్ప తలుపు పక్కనే ఉన్న తన సీట్లో కూర్చుని ఉన్నాడు. రమణ దిగి వేగంగా వెళ్లిపోవడం చూశాడు. ఆ కుర్రాడు 100 నోటు ఇచ్చాడని, చిల్లర తీసుకోలేదని బాగా గుర్తుంది. టిక్కెట్ వెనక బాకీ రాసిచ్చాడు. గుర్తు కూడా చేశాడు. అయినా ఆ కుర్రాడు నిద్రమత్తులో హడావిడిగా దిగిపోయాడు. బాబూ ఆగో, నీ చిల్లరా అని పిలవాలనుకున్నాడు. మాట నోటి వరకు వచ్చింది. చెయ్యి కూడా ఎత్తాడు. కాని ఎల్లప్ప చెయ్యి అలాగే ఆగిపోయింది. గొంతు ఎండిపోయింది. లోపల ఏదో గొంతు పిలుపు అతని డబ్బు అతనికియ్యు అని హెచ్చరిస్తోంది. ఇంతకీ ఎల్లప్ప అతనికి డబ్బు ఇచ్చేశాడా? తెలుసుకుందాం మరి కాసేపట్లో. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. గుంతకల్ టు ఆదోని వెళ్లే బస్సులో బస్ కండక్టర్గా చేస్తున్నాడు ఎల్లప్ప. అక్క ఇంటికి వెళ్లేందుకు ఎల్లప్ప బస్సులో ఎక్కిన రమణ బస్సు టికెట్కి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోవడం వల్ల ఎల్లప్ప జీవితం ఏ మలుపు తీసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. కాని ఇంకో గొంతు వాడే మర్చిపోయినాడు. టిక్కెట్ వెనక రాసి కూడా ఇచ్చాను కదా, నీ తప్పేముంది అని సమర్థించింది. ఆ 2 గొంతుల మధ్య ఎల్లప్ప ఒక్క క్షణం నలిగిపోయాడు. సాయంత్రం అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. మందులకు డబ్బు కావాలి. ఆ ఆలోచన మెదడులో ఉంది. ఏదో తెలియని బలం ఆ ఎత్తిన చేతిని వెనక్కి లాగి దించేసినట్టయింది. నోరు మూసుకుపోయింది. ఒక్క క్షణం అంతే. రమణ తిరిగి చూడలేదు. మలుపు తిరిగి కనిపించకుండా పోయాడు. ఎల్లప్ప కిటికీ ఊచలు పట్టుకుని కూర్చుండిపోయాడు. మెళ్ళ ఉన్న విజిల్ తాడును వేళ్లతో తిప్పుతూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కండక్టరో విజిలేయండయా! ఎవరో గట్టిగా అరిచారు. ఎల్లప్ప ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. టికెట్ వెనక రాసిచ్చినా గుర్తు చేసినా ఇందులో నా తప్పే ఉంది. తనలో తాను గొణుక్కుంటున్నాడు. కాని ఆ మాటలు అతణ్ణి ఒప్పించలేకపోతున్నాయి. విజిల్ వేశాడు. బస్సు ముందుకి కదిలింది. ఓ అరగంట ప్రయాణం తర్వాత రోడ్డు మీద ఒక జీపు అడ్డంగా నిలబడి కనిపించింది. ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్. బస్సుకు చెయ్యి చూపించి ఆపారు. 2 అధికారులు ఎక్కారు. ముందు ఎక్కినాయన ఐడి కార్డ్ మెడలో వేళ్లాడుతోంది. చేతిలో ఫైలు. ఆకస్మిక తనిఖీ. కండక్టర్, లాగ్బుక్ ఇవ్వండి అన్నాడు. ఎల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. వణుకుతున్న చేతితో లాగ్ బుక్ ఇచ్చాడు. నుదుటి మీద చెమట పట్టింది. 2వ అధికారి ప్రయాణికుల దగ్గర టికెట్లు చెక్ చేసి వచ్చాడు. టికెట్లన్నీ సరిగ్గానే ఉన్నాయి సార్ అని చెప్పాడు. మొదటి అధికారి తలూపాడు. అయితే ఎల్లప్ప ముఖంలో కంగారు, చేతిలో వణుకు ఆయనకు కంటపడ్డాయి. ఏళ్ల అనుభవంతో వచ్చిన సహజమైన అనుమానం. బ్యాగ్ ఇవ్వండి, క్యాష్ కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఎల్లప్ప గుండె ఆగినంత పనైంది. బ్యాగ్ ఇచ్చాడు. ఆ అధికారి టికెట్ లాగ్ బుక్ తీసుకుని కౌంటర్ ఫైల్స్ చూశాడు. ఇష్యూ అయిన టికెట్ల మొత్తాన్ని లెక్కగట్టి బ్యాగులోంచి ఒక్కొక్క నోటును నాణాన్ని లెక్కగట్టాడు. బస్సంతా నిశ్శబ్దం. మొదటి అధికారి 2వ అధికారి వైపు తిరిగాడు. టికెట్లు ఇష్యూ అయిన లెక్క ప్రకారం బ్యాగులో ఉండాల్సిన దానికంటే 75 రూపాయలు ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఎక్కువే, కారణం ఏదైనా. తేడాయే. టిక్కెట్లు లెక్కకు నగదుకు పొంతన కుదరాలి. తేడా ఉంటే సమాధానం చెప్పాల్సింది కండక్టరే. మొదటి అధికారి ఎల్లప్ప వైపు తిరిగాడు. ఎల్లప్ప గారు, ఏమిటి విషయం? ఎల్లప్ప గొంతు ఎండిపోయింది. సార్, ఒక ప్యాసింజరు 100 రూపాయల నోటిచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసి ఇచ్చినా ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినట్లున్నాడు సార్. మొదటి అధికారి ఒక్క క్షణం ఆగాడు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. మిమ్మల్ని విధుల నుండి తాత్కాలికంగా తప్పిస్తున్నాం. డిపో స్పేర్గా ఉంటారు. మీ వివరణ డిపో మేనేజర్కివ్వండి. మెమో రాసి ఎల్లప్ప చేతిలో పెట్టాడు. 2 బస్సు దిగిపోయారు. బస్సు కదిలింది. ఎల్లప్ప తన సీట్లో కూలబడిపోయాడు. చేతిలో ఆ మెమో. అక్షరాలు కనిపిస్తున్నాయి, కాని చదవలేకపోతున్నాడు. డ్రైవర్ ఒకసారి ఎల్లప్ప వైపు చూశాడు. ఏమీ అనలేదు. ఏం చేయగలడు? విచార వదనంతోనే ఎల్లప్ప గుంతకల్ నుండి ఆదోని రిటర్న్ ట్రిప్ కూడా పూర్తి చేశాడు. తర్వాత ఏం జరిగింది? ఎల్లప్ప ఆ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. గుంతకల్ టు ఆదోని వెళ్లే బస్సులో బస్ కండక్టర్గా చేస్తున్నాడు ఎల్లప్ప. అక్క ఇంటికి వెళ్లేందుకు ఎల్లప్ప బస్సులో ఎక్కిన రమణ బస్సు టికెట్కి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోవడం వల్ల ఎల్లప్ప జీవితం ఏ మలుపు తీసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుడు ఇచ్చిన మెమోను డిపోలో ఇచ్చాడు.
బయటకొచ్చి బెంచీ మీద కూర్చున్నాడు. ఆ రాత్రి లక్ష్మీపురంలో అక్క లక్ష్మి ఇంట్లో భోజనాలయ్యాయి. అక్క వండిన రుచికరమైన భోజనం రమణకు ప్రాణం లేచొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్య కొత్త బట్టలు చూసి మురిసిపోయారు. ఆడుకుని అలసిపోయి నిద్రపోయారు. ఇల్లంతా ప్రశాంతం. రమణ షర్ట్ విప్పుతూ జేబులో చేయి పెట్టాడు. కాగితం తగిలింది. తీసి చూస్తే టికెట్. వెనుక 75 అని కండక్టర్ రాసిన అక్షరాలు. అయ్యో, కండక్టర్ దగ్గర చిల్లర తీసుకోవడం పూర్తిగా మర్చిపోయానే. ఒక్క క్షణం అతనికి కాస్త అసంతృప్తి కలిగింది. 75 రూపాయలు పోయాయని. కాని వెంటనే ఆ కండక్టర్ ముఖం గుర్తొచ్చింది. ముసలామే మూట మోసి ఎక్కించాడు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చి ఏడుపాపించాడు. ఆ కుర్రోణ్ణి లేపి తల్లికి సీటిచ్చాడు. ఎంత మంచితనం! పోనీలే, 75 రూపాయలే కదా, చిన్న మొత్తం. ఆయనెంతో మంచివాడు. ఆ డబ్బు ఆయనకు ఉపయోగపడుతుందిలే అనుకుంటూ ఆ టికెట్ను జేబులోంచి తీసి మంచం పక్కన పడేసి షర్టును గోడ మేకుకు తగిలించి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. తెల్లారింది. రమణ ఇంకా నిద్రలో ఉన్నాడు. లక్ష్మి పొద్దున్నే లేచి ఇళ్లంతా ఊడ్చింది. మంచం పక్కన పడి ఉన్న కాగితాలు, చాక్లెట్ రేపర్లు, పిల్లలు ఆడుకుని పడేసిన చెత్తంతా ఒక్కసారిగా చీపురుతో ఊడ్చి వెనక వాకిట్లో చెత్త కుప్పలో పడేసింది. మర్నాడు ఉదయం ఆదోని డిపోలో ఎల్లప్ప విషయం అందరికీ తెలిసిపోయింది. తోటి కండక్టర్లు, డ్రైవర్లు చూస్తున్నారు. కొందరు జాలిగా, కొందరు అనుమానంగా. ఎల్లప్ప తలదించుకుని బెంచీ మీద కూర్చున్నారు. బెంచీ అవతల కొందరు కండక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఎల్లప్ప మీద కేసా? నమ్మసఖ్యంగా లేదు అని ఒకడన్నాడు. ఏదో పొరపాటు జరిగుంటుంది అని అన్నాడు మరో కండక్టరు. పొరపాటు కాదు, ఇది సీరియస్. క్యాష్ బ్యాగ్లో టికెట్ల డబ్బు కంటే తక్కువుంటే అదొక రకం, కానీ ఎక్కువ ఉంటే, అంటే టికెట్ ఇవ్వకుండా ప్యాసింజర్ల దగ్గర డబ్బు వసూలు చేసి జేబులో వేసుకున్నాడని అర్థం. అట్లా చేస్తే ఆ డబ్బు రికార్డుల్లో కనిపించదు, కౌంటర్లో కట్టనక్కర్లేదు, ఆర్టీసీకి చేరదు. అందుకే ఫ్లయింగ్ స్క్వాడ్ దీన్ని తీవ్రంగా చూస్తుంది. మూడో కండక్టరు నిట్టూర్చాడు. యూనియన్ లీడర్ వెంకటేష్ వచ్చాడు. సన్నగా ఉంటాడు, కానీ కార్మికుల సంక్షేమం అతని ఊపిరి. ఈ డిపోలో అతని మాటంటే అందరికీ గురి. ఏం ఎల్లప్ప, ఏం జరిగింది? నీ మీద అందరికీ ఎంతో నమ్మకం ఉండాది. ఇట్లా జరిగిందేంటి? ఎదురుగా కూర్చున్నాడు. ఎల్లప్ప తలెత్తలేదు. అన్నా, ఒక ప్యాసింజరు 100 నోటు ఇచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసిచ్చాను. ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయాడు. నేను పిలవాలనుకున్నా, కాని పిలవలేదు. ఆ పిలవలేదనే మాటలో ఎల్లప్ప గొంతు పూర్తిగా జారిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఎల్లప్ప ఆ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. బుక్మేట్కి తిరిగి స్వాగతం. గుంతకల్ టు ఆదోని వెళ్లే బస్సులో బస్ కండక్టర్గా చేస్తున్నాడు ఎల్లప్ప. అక్క ఇంటికి వెళ్లేందుకు ఎల్లప్ప బస్సులో ఎక్కిన రమణ బస్సు టికెట్కి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోవడం వల్ల ఎల్లప్ప జీవితం ఏ మలుపు తీసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. అపరాధ భావంతో వెంకటేశు ఒక్క నిమిషం ఎల్లప్ప ముఖం చూశాడు. 20 ఏళ్ల నుండి తెలిసిన మనిషి. ఆ ప్యాసింజరు ఏడ దిగినాడు? లచ్చంపురంలో అన్నా. చిన్న ఊరే కదా, దొరుకుతాళ్లే, తొందరగా పోదాం. అతని దగ్గర జరిగింది రాయించుకుందాం. లచ్చంపురంలో బస్సు దిగ్గానే సుబ్బయ్య టీ కొట్టు కనిపించింది. వెంకటేశు అడిగాడు, ఈడ నిన్న సాయంత్రం మా బస్సులో ఒక కుర్రాడు దిగినాడు. భుజాన బ్యాగు, చేతిలో ప్లాస్టిక్ సంచి ఉంటాయి. అతను ఎవరింటికి వచ్చినాడో తెలుసా? సుబ్బయ్య నవ్వాడు. ఆ తెలుసు, ఆ పిల్లగాడు లక్ష్మమ్మ తమ్ముడు. అప్పుడప్పుడు సెలవులకు వస్తుంటాడు. లక్ష్మమ్మ ఇల్లు ఆడనే. ఆ సందు చివర్లో లక్ష్మమ్మ ఇంటి ముందు నిలబడ్డారు. రమణ బయటికొచ్చాడు. ఎల్లప్పని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వు ఆ బస్సు కండక్టర్వి కదా? ముఖంలో సంతోషం తలుక్కుమంది. నా 75 రూపాయలు తిరిగివ్వడానికి ఇంత దూరం వచ్చావా? ఎంత మంచితనం నీది అన్నాడు. వెంకటేశు క్లుప్తంగా జరిగిన విషయం అంతా చెప్పాడు. చిల్లర తీసుకోకుండా దిగిపోయిన విషయం, తనిఖీలో పట్టుబడిన విషయం, ఎల్లప్పను విధుల నుంచి తప్పించిన విషయం చెప్పాడు. రమణ ముఖంలో సంతోషం చెరిగిపోయింది. నమ్మలేనితనం, బాధ, ఆందోళన ఒకదాని తర్వాత ఒకటి అతని ముఖం మీద నీడల్లా మారాయి. ఆ 75 రూపాయలు ఆయనకు చిన్న సాయం అనుకున్నాడు. కాని అదే మొత్తం ఆయన 20 ఏళ్ల ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసిందని తెలిసి మనస్సు భారమైపోయింది. అన్నా, నా మతిమరుపు వల్ల నీకు ఇంత ఇబ్బంది వచ్చిందా? రమణ ఆశ్చర్యంతో అడిగాడు. ఎల్లప్ప తలదించుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. వెంకటేష్ అన్నాడు, బాబూ, నువ్వొక పని చేయాలి. నువ్వు 100 నోటు ఇచ్చినట్టు, కండక్టర్ టికెట్ వెనక బాకీ రాసిచ్చినట్టు, నువ్వు మర్చిపోయి చిల్లర తీసుకోకుండా దిగిపోయినట్టు ఒక స్టేట్మెంట్ రాసియ్యు. ఆ టికెట్ కూడా ఇవ్వు. రమణ ఒక్క క్షణం ఆగాడు. నిన్న రాత్రి టికెట్ జేబులో నుంచి తీసి కింద పడేశాడు. గబగబా లోపలికి వెళ్ళాడు. మంచం పక్కన చూశాడు. ఏమీ లేదు. కింద చూశాడు. ఖాళీ. గుండె దడదడలాడుతోంది. అక్కా, నా మంచం పక్కన ఒక బస్సు టికెట్ ఉండాల్సింది. ఏమైంది? గొంతులో కంగారు. లక్ష్మి లోపల నుండొచ్చింది. టిక్కెట్టా? ఏమో,
పొద్దున ఊడ్చేటప్పుడు కిందపడి ఉంటే చెత్తలో పడేసి ఉంటాను. వెనక వాకిట్లో చెత్త కుప్పలో ఉందేమో చూడు. రమణ వెనక వాకిట్లోకి పరిగెత్తాడు. చెత్త కుప్పలో వెతకడం మొదలుపెట్టాడు. తడిసిన టీ పొడి, కూరగాయల తొక్కలు, కాగితాలు, చాక్లెట్ రేపర్లు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్కో కాగితం తీసి చూస్తున్నాడు. మరి ఎల్లప్ప ఇచ్చిన ఆ టికెట్ దొరికిందా లేదా తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. గుంతకల్ టు ఆదోని వెళ్లే బస్సులో బస్ కండక్టర్గా చేస్తున్నాడు ఎల్లప్ప. అక్క ఇంటికి వెళ్లేందుకు ఎల్లప్ప బస్సులో ఎక్కిన రమణ బస్సు టికెట్కి చిల్లర తీసుకోకుండా వెళ్లిపోవడం వల్ల ఎల్లప్ప జీవితం ఏ మలుపు తీసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడే ఉంది. తడిసి మడతలు పడి ముడుచుకుపోయి ఉంది ఆ టికెట్. తిప్పి చూశాడు. వెనక 75 రాసిన అక్షరాలు కనిపించాయి. తడిసినా చెరిగిపోలేదు. రమణ ఆ టికెట్ను ఒక అమూల్యమైన వస్తువులా జాగ్రత్తగా అందుకుని షర్టు అంచుతో తుడిచాడు. రమణ లోపల నుండి వస్తూ కాగితం, పెన్ను కూడా తీసుకుని వచ్చాడు. వెంకటేష్ చెప్పినట్టు ఒక్కో విషయం రాసి సంతకం పెట్టాడు. టిక్కెట్ కూడా ఇచ్చాడు. అన్నా ఇంతేకాదు, నేను స్వయంగా డిపోకొచ్చి మేనేజర్ ముందు చెప్పమన్నా నిజం చెబుతాను. ఏమైనా సరే ఈ విషయం నేను సరిచేస్తాను, నువ్వు కంగారు పడకు. రమణ ఎల్లప్ప చేయి పట్టుకుని అన్నాడు. ఎల్లప్ప తల అడ్డంగా ఊపాడు. నీ తప్పు కాదు బాబూ, నా బలహీనత. నేనే తిరిగి ఇచ్చేయాల్సిందే. పిలవాలనుకున్నా, కాని ఆ ఒక్క క్షణంలో మాట పూర్తి చేయలేకపోయాడు. 2 రోజుల తర్వాత రమణ స్వయంగా ఆదోని డిపోకొచ్చాడు. డిపో మేనేజర్ ముందు విషయం వివరించాడు. డిపో మేనేజరు రమణ స్టేట్మెంట్ చదివాడు. టిక్కెట్ వెనక ఎల్లప్ప రాసిన 75 అంకెలు చూశాడు. తనిఖీ బృందం రిపోర్టు కూడా చూశాడు. ఎల్లప్ప ఆ పాసింజర్ స్వయంగా వచ్చి చెప్పాడు, టిక్కెట్, దాని వెనక నువ్వు రాసిన అంకెలు ఆధారంగా ఉన్నాయి. నువ్వు తప్పు చేయలేదని నమ్ముతున్నాను. అయితే ఆ అదనపు డబ్బు నీ బ్యాగులో ఉండడానికి నువ్వే కారణం. నీ సర్వీస్ రికార్డులో రాతపూర్వక హెచ్చరికగా నమోదు చేస్తున్నావు. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా చూసుకో. రేపటినుంచి డ్యూటీలో చేరిపోవచ్చు. ఎల్లప్ప తలూపాడు. బయటకొచ్చాడు. వెంకటేశు బయట నిలబడి ఉన్నాడు. అన్నా, ఆ ఒక్క క్షణం నా 20 ఏళ్ల బతుకును మింగేసిందే. ఎల్లప్ప గొంతు బొంగురుపోయింది. వెంకటేశు ఏమీ అనలేదు. ఎల్లప్ప భుజం మీద చెయ్యి వేశాడు. మునుపటి రోజు ఉదయం ఆదోని బస్టాండ్. ఎల్లప్ప టిక్కెట్ల బ్యాగు భుజానికేసుకుని తలుపు పక్కన నిలబడ్డాడు. అదే రూటు, అదే బస్సు, అదే ఎండ. గుంతకల్ గుంతకల్ గుంతకల్, రావాలమ్మా రావాలి, అదే గొంతు. కాని ఆ గొంతులో ఇప్పుడొక తడి ఉంది. మునుపటి గొంతే. ఆ గొంతు యజమాని మునుపటి మనిషి కాదు. ఆ ఒక్క క్షణం అతన్ని మార్చేసింది ఎప్పటికీ. ఇది ఇవాల్టి బుక్మేట్లోని కథ, చేజారిన క్షణం. ఈ కథ రచించిన వారు కొమ్మర వెంకట సుబ్బయ్య. ఈ కథ ఈనాడు ఆదివారం 14 జూన్ 2026 సంచిక నుంచి తీసుకోబడింది.